హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు పిఏఎఫ్ అంటే ఏంటి? దీని మీనింగ్ ఏంటి? అసలు ఇది ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, మనం మెంటర్షిప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సీసాప్కి. మీరు కనుక సీసాప్ మెంటర్షిప్ కోసం చూసినట్లయితే మన దగ్గర ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మెంటర్షిప్లో ఏంటంటే మీకు కంప్లీట్గా చాయిస్ ఫిల్లింగ్ చేస్తాము. అలాగే నేనే మీతో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను, మధ్యలో ఎవరు ఉండరు. నెక్స్ట్ దీంతో పాటుగా మీకు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, అసలు పిఏఎఫ్ అంటే ఏంటంటే పార్షియల్ అడ్మిషన్ ఫీ. దీనివల్ల ఏంటి, అసలు ఇది చేయకపోతే ఏమవుతుంది అంటే, చాలామంది పేరెంట్స్ అసలు ఇది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఇది తెలియక వాళ్ళకున్న సీట్స్ని జోసాలో క్యాన్సిల్ చేసుకుంటారు. ఇది ఓన్లీ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్కి మాత్రమే అప్లికబుల్. నేను మళ్ళీ చెప్తున్నా, జోసా ఐఐటీస్కి అప్లికబుల్ కాదు, ఓన్లీ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ మాత్రమే. సో గైస్, ఇక్కడ ఏంటంటే పిఏఎఫ్ ఇది మీకు ఏదైతే ఇప్పుడు సీట్ ఉందో, మీకు ఫస్ట్ రౌండ్లోనో సెకండ్ రౌండ్లోనో ఫోర్త్ రౌండ్లోనో ఎక్కడో సీట్ వచ్చి ఉంటుంది, ఫిఫ్త్ రౌండ్లో అయినా వచ్చి ఉండొచ్చు. అప్పుడు మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, విల్లింగ్నెస్ సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ ఈ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అని చెప్పేసి పే చేసి ఉంటారు. బట్ ఇప్పుడు ఇదేంటంటే, మీకు ఏదైతే సీట్ అనేది ఉందో యాజ్ ఆఫ్ నౌ, ఇప్పటికి ఏదైతే సీట్ ఉందో అది ఉండాలి అంటే మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీ అనేది పే చేయాల్సి. లేదు, ఇప్పుడు మీకు ఒక సీట్ ఉంది, ఫిఫ్త్ రౌండ్ అయిపోయింది, అట్ ది ఎండ్ ఏదో ఒక సమ్ ఎక్స్ కాలేజీలో సీట్ ఉంది, ఆ సీట్ మీకు వద్దు అనుకుంటే మీకు అక్కడ విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా అక్కడ క్లిక్ చేసి అక్కడికి వెళ్తే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఇప్పటివరకు ఏదైతే ఫీజు పే చేశారో ఆ ఫీజు అనేది రిఫండ్ అవుతుంది. మీకు ప్రాసెసింగ్ ఫీ 5000 నుంచి 7000 ఉంటుంది, అది కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ అయిపోద్ది విత్ ఇన్ 1 or 2 monthsలో. లేదు సార్, నాకు ఇప్పుడు ఈ సీట్ వచ్చింది, నేను దీన్ని ఉంచుకోవాలనుకుంటున్నాను, ఫర్దర్ సీసాబ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను, దీన్ని సేఫ్ సైడ్గా పెట్టుకొని, అలాంటప్పుడు మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మనకి 22nd నుంచి 24th వరకు ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీ పే చేయడానికి ఓపెన్ అయి ఉంటుంది వెబ్సైట్లో. మీరు అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫీజు అనేది పే చేస్తే మీకు ఏదైతే సీట్ ఉందో అది కన్ఫర్మ్ అవుతుంది మీకు. నెక్స్ట్ ఫర్దర్ సీసాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అప్పుడు ఏదైనా సరే సీట్ అలాట్ అయితే ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అందుకని చెప్పేసి మీరు ఏం చేయాలంటే, ఇక్కడ సీసాబ్లో దీనికంటే బెటర్ ఆప్షన్సే పెట్టాలి. ఇంకోటి, సీసాబ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. చాలామంది జోసా చూసాం కదా, మనకి తెలిసి ఉంటుంది అంతా అనుకొని సీసాబ్ ఫ్లోలో వెళ్ళిపోతుంటారు. నన్ను అడిగితే జోసా కంటే సీసాబ్లోనే మీకు మెంటర్ అనేది అవసరం. ఎందుకంటే సీసాబ్ రూల్స్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. చాలా రూల్స్ ఉంటాయి, ప్లస్ డిఫరెంట్గా ఉంటాయి జోసాతో కంపేర్ చేస్తే. సో అందుకని చెప్పేసి నేనేం సజెస్ట్ చేస్తానంటే, మెంటర్షిప్ అనేది తీసుకోండి. ఇక్కడ నా దగ్గర కాకపోతే ఎక్కడైనా సరే మీకు ఒక మెంటర్ ఉంటే బెనిఫిట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే, చాలామంది చాలా ఆల్టర్నేట్స్ అనేవి పెట్టుకుంటారు. లైక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ అను, లేదంటే ఎంసెట్ అను, లేదంటే మన ఈ జోసాలోని సీట్ అను, ఇలా రకరకాల ఆల్టర్నేట్స్ పెట్టుకుంటారు. ఎవరైతే ప్యూర్లీ జోసానే ఆల్టర్నేట్గా పెట్టుకొని సీసాబ్లోకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే డెఫినెట్లీ పార్షియల్ అడ్మిషన్ ఫీ అనేది పే చేయాలి. పే చేయకపోతే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ సీట్ ఉండదు, మీ అమౌంట్ కూడా రిఫండ్ రాదు. ఇది ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి. లేదా సీట్ మీకు నచ్చలేదంటే విత్డ్రాల్ ఉంటుంది, విత్డ్రాల్ క్లిక్ చేసేయండి, మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, మీకు అమౌంట్ అనేది రిఫండ్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.